నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం రిజర్వేషన్ బిల్లును విపక్షాలు వ్యతిరేకించి మహిళా సాధికారతకు ద్రోహం చేశాయని సీఎం చంద్రబాబు అన్నారు దీంతో ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని చెప్పారు పార్లమెంట్లో మహిళల 33% రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న రోజు దేశ చరిత్రలో బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఏ మొహం పెట్టుకుని ఆడబిడ్డల ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు పార్లమెంట్లో జాతికి విద్రోహం జరిగింది మహిళలకు అన్యాయం జరిగింది నిన్న భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే ఎందుకంటే అందరూ అనుకున్నాం మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్లో ఉంది ఎన్నో రోజులు పోరాడాం ఇప్పుడు తొందరలో చట్టసభల్లో అటు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు ఇది జాతి విద్రోహం నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు ఆ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి ఏ ముఖం పెట్టుకొని రేపు ఆడబిడ్డల్ని ఓటు అడుగుతారని అడుగుతున్నా నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో